స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్టబోతున్నట్టు కూడా డిక్లేర్ చేశారు సార్. సో ఆ స్కిల్ యూనివర్సిటీ కూడా త్వరలో రాబోతుంది. ఉద్దేశం ఏంటంటే చదువుకొని బయటికి వెళ్తే ఖాళీ ఉండకుండా అన్ఎంప్లాయిడ్ యూత్గా మారకుండా పర్టికులర్గా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చదివి బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉండాలి. దాని దిశలో ఈ స్కిల్ యూనివర్సిటీ పెట్టాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రికి ఆల్రెడీ ఉంది. అడుగులైతే స్టార్ట్ అయిపోయినాయి స్టార్ట్ అయినాయి. సో మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజు. ఇంకొక విషయం ఏంటంటే వీటితో పాటు ఉన్న కరికులం కూడా మా స్టేట్ కౌన్సిల్ తరఫున కూడా మేము ఉన్న కరికులం కూడా మార్చి కొత్త జాబ్ ఓరియంటెడ్ కోర్సులు పెట్టాలనే ఉద్దేశంగా ఒక 2 బీఎస్సీ బయోమెడికల్ సైన్సెస్, బిఎఫ్ఎస్ఏ కోర్సు కూడా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా అతి త్వరలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని పార్ట్ ఆఫ్ బీటెక్లో ఉంటుందా సార్ ఈ కోర్సు? లేదా ఇది బిఎఫ్ఎస్ఐ కోర్స్ అనేది మాత్రం మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్గా ఇంజనీరింగ్ ఉంటుంది. తర్వాత బిఏ, బిఎస్సి, బీకామ్ వాళ్ళకేమో ఎంబెడెడ్ కోర్సెస్గా ప్రవేశపెడతారు. ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకే మనం ఇది తీసుకోవడం జరిగింది. ఇదంతా జాబ్ ఓరియంటెడ్ సార్? 100% జాబ్ ఓరియంటెడ్. బీటెక్లో ఎవ్రీ ఇయర్ ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమందికి జాబ్లు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు సార్? దానిపైన ఏమన్నా కసరత్తు చేశారా సార్? దాదాపు 98,000 ఎవ్రీ ఇయర్, అంటే నియర్లీ 1 lakh అనుకోండి. 1 lakh దాకా మనం బయటికి బీటెక్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. దీనిలో ఆల్మోస్ట్ 60-70% ఐటీ రిలేటెడ్ జాబ్సే, వస్తున్నాయి. ఐటీ రిలేటెడ్ సీట్సే ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు గత 2 years నుంచి ఈ ఐటీ సెక్టార్ కూడా చాలా స్లంప్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవెన్ మీరు చూసి ఉన్నారు, ఐఐటీలో కూడా 40% అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 40% ఐఐటీలో కూడా. సో వరల్డ్ వైడ్ సినారియో ఇట్లా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మన పర్టికులర్ మెకానికల్ డిపార్ట్మెంట్లో నేను కూడా ప్రిన్సిపాల్ మొన్నటి దాకా ఉన్నా కాబట్టి చెప్తున్నాను. సో 88% మెకానికల్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఓకే. సో మన కంప్యూటర్ సైన్స్ కంటే ఎక్కువ మెకానికల్ ప్లేస్ అయ్యారు. మరి ఎందుకు సార్? అంటే ఇప్పుడు దీని గురించి బాగా చెప్పారు కాబట్టి, ఇక్కడికి ఈ టాపిక్లోకి వచ్చారు కాబట్టి, ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది కాబట్టి చాలామంది విద్యార్థులు సిఎస్సి ఆర్ సిఎస్సి సబ్ బ్రాంచ్ లీస్ట్ వచ్చేసి ఈసీ వరకు వస్తున్నారు. దాని కిందికి రావట్లేదు సార్. అంటే మీరు అన్నట్టు మెకానికల్, త్రిబుల్ ఈ, సివిలు వీటికి రావట్లా. విద్యార్థులు వీటికి రాకపోవడం వల్ల మెయిన్ దీని మీద డిపెండ్ అవుతున్నారు. అంటే నిజంగానే ఈ 3 సివిలు కావచ్చు, మెకానికల్, త్రిబులీలలో నిజంగానే జాబ్స్ లేవా సార్? అంటే ఆ కోర్సులు తీసుకున్న వాళ్ళందరూ నిరుద్యోగులుగానే మిగిలిపోతారా? 2 సెక్టార్లు ఉన్నాయండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, సర్వీస్ సెక్టార్. ఓకే. అందరూ సర్వీస్ సెక్టర్కి వెళ్తున్నారు. అంటే ఈ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. సో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి బీఎస్సీ చేసిన వాళ్ళు పోవచ్చు, బీకామ్ చేసిన వాళ్ళు పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. అదే ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్స్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఉన్నది, ఫార్మా ఉంది. తప్పకుండా కోర్ బ్రాంచెస్కి వెళ్ళాల్సిందే. ఐటీ వాళ్ళు అవసరం లేదు అక్కడ. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు జాబ్స్ ఎక్కువ ఉద్దేశంతో తల్లిదండ్రులు, పిల్లలు ఆలోచిస్తాను తప్ప, బట్ లాంగ్ రన్లో అది ఏమైతే తెలియదు. నేనైతే నా పర్సనల్గా చెప్తున్నాను, ఇది ఒక సోప్ బబుల్, ఎప్పుడు బరస్ట్ అయితే తెలియదు. ఒక సైకిల్. పిల్లలు భయపెడుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ సీనియర్ ప్రొఫెసర్గా మాట్లాడతలేను, నేను అది ఒక సిటిజన్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏమైందంటే కంప్యూటర్ రిలేటెడే 100% అదే అడుగుతున్నారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ అయితే మరి ఇప్పుడు ఈ పక్కకు మెట్రో ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డ్యామ్స్ ఉన్నాయి. మొన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మొన్న జేఎన్టీలో స్పీచ్లో మీరు స్పష్టంగా చెప్పారు ఏంది కోర్ బ్రాంచెస్ యొక్క ఆవశ్యకత. సో ఎంత బాగా చెప్పారు సార్. అవును. సో మరి అవి ఎవరు చేయాలి? ఇప్పుడు మీకు సెల్ ఫోన్ ఎవరు తయారు చేయాలండి? ఇప్పుడు సెల్ ఫోన్కి సాఫ్ట్వేర్ ఉంటుంది, అందరు కలిస్తేనే కదా చేసేది. అంటే భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ కన్వర్సేషన్కి ప్రయారిటీస్ కదా సార్. కాలేజ్ వాళ్ళు ప్రయారిటీ కన్వర్సేషన్ పెట్టుకుంటే మీరు ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఏసీటీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఉన్న కాలేజీలలో త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ కూడా వాళ్ళు కన్వర్సేషన్ పెట్టుకోగానే ఈ సిఎస్సి సబ్ బ్రాంచ్. ఏసీటీ ఇచ్చినా, యూనివర్సిటీ ఇచ్చినా గవర్నమెంట్ అనేది అల్టిమేట్. అంటే గవర్నమెంట్ అల్టిమేట్గా ఏంటంటే సమాజానికి ఏం అవసరమో అని చూస్తుంది. ఇప్పుడు అది ఇచ్చినంత మాత్రం తప్పకుండా ఇవ్వాలని లేదు, ఒక రూల్ కూడా ఉంది ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం. సో వాళ్ళు 20,000 అడిగిన 20,000 ఇవ్వాలని లేదు.
రేపు పొద్దున అన్రెస్ట్ వస్తుంది సొసైటీలో. ఇప్పుడు అంతా ఇచ్చారు కదా సార్ మొన్న 25% 30% నిన్న ఇచ్చారు అనుకుంటా కదా సార్, రిలీజ్ చేశారుగా. అదేదో నేను చూశాను, ఒక 2800 సీట్లు వచ్చినట్టు పేపర్లు వచ్చింది. చాలా అడిగారు, బట్ 2800. ఎందుకు సార్ 20,000 సీట్లు రిలీజ్ చేయడానికి ప్రాబ్లం ఏమవుతుంది? ప్రభుత్వం మీద భారం పడుతుంది అనుకుంటున్నారా కౌన్సిలింగ్ ద్వారా? భారము పడడం కంటే ఎక్కువ ఎందుకంటే కాలేజీ యాజమాన్యాలు ఏమంటుందంటే ల్యాక్ ఆఫ్ ఇక్కడ అంటే గ్యాప్ ఉంది అంటున్నారు, రాసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి అంటున్నారు, దానివల్ల బి కేటగిరీ సీట్లు దారి మలుతున్నాయి అంటున్నారు. ఎందుకు గవర్నమెంట్ దాన్ని ఎందుకు ఫోకస్ చేయలేదు? ఉన్న సీట్లే నిండట్లేదు కదా. ఓకే, ఇప్పుడు ఉన్న సీట్లే 100% నిండట్లేదు. 90,000కు 60,000 నిండుతున్నాయి, 66,000 నిండుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ బిజినెస్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కాదు. ఇక్కడ ఇలా చేరుతారు కాబట్టి అలా చేరుతారు కాబట్టి మనకు డబ్బులు వస్తాయి, అది కాదు. ఓకే, ఇట్ ఈస్ ఏ ఫిలాంథ్రఫిక్ వర్క్ అనమాట. ఓకే, మార్కెట్ డిమాండ్ చూసి పెంచడం కాకుండా మార్కెట్కి అనుగుణంగా విద్యార్థులను ఎట్లా తీర్చిదిద్దేసి ఉద్యోగాలు ఇప్పించాలి. సివిల్కి రావా, మెకానిక్ అన్నిటికి వస్తాయి. కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్తో పాటు కంప్యూటర్స్ ఎలా దాన్ని ఇంటిగ్రేట్ చేసేసి ఒక కొత్త రకమైన అకాడమిక్ కరికులం తీసుకొచ్చేసి చెప్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని కూడా ఆలోచించాలి. బేసిక్స్తో పాటు, సివిల్కు బేసిక్స్తో పాటు దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయొచ్చు, డేటా సైన్స్ చేయొచ్చు. సో దాన్ని ఎంబెడెడ్, సో కొన్ని సబ్జెక్ట్ ఇంటర్డిసిప్లినరీ సబ్జెక్ట్ను యాడ్ చేసేసి మెకానికల్లో 3D ప్రింటింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రీ 4 ఇలాంటి సబ్జెక్టులు పెట్టి ఇండస్ట్రీకి కావాల్సిన రీతిలో ఈ కోర్ బ్రాంచెస్ కూడా కరికులం రివైజ్ చేసేసి కంప్యూటర్ రిలేటెడ్ కొన్ని పెడితే ఒక సొల్యూషన్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మైనర్ డిగ్రీ పెడుతున్నారు. జేఎన్టీ ఉస్మానియా కూడా మేము కూడా మనం 2 నెలల కింద పెట్టాము. ఇది మెకానికల్ డిగ్రీ చేసుకుంటూ ఒక మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే. సో దట్ ఇప్పుడు ఏంటంటే మెకానికల్ ఉద్యోగాలు వస్తాయి, అటు కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలు కూడా వస్తాయి. అట్లే మైనర్, మేజర్ అండ్ హానర్స్ ఇవి కూడా ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంటిగ్రేట్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, పిల్లల్ని ఇప్పుడు కౌన్సిలింగ్ నడుస్తుంది కాబట్టి పిల్లల్ని ఏం దృష్టిలో పెట్టుకోమంటారు సార్? అంటే బ్రాంచ్ని దృష్టిలో పెట్టుకోమంటారా, కాలేజీని దృష్టిలో? ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ వద్దు కావాలని నేను చెప్పను. బట్ ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉన్న సబ్జెక్ట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్సే అనొచ్చు. సో కంప్యూటర్ సైన్సు లాస్ట్ ఇయర్లో ఏ కాలేజీలో ఏ కేటగిరీకి ఏ ర్యాంక్ వరకు వస్తుందనేది ఆల్రెడీ వెబ్సైట్లో పొందుపరిచాం, మన స్టేట్ కౌన్సిల్ వెబ్సైట్లో. తర్వాత మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా సార్ స్టూడెంట్స్కి, పిల్లల తల్లిదండ్రులకి? అదే నేనేం చెప్తున్నంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ర్యాంకు చాలా మంచి ర్యాంక్ వచ్చింది కదా, నేను తక్కువ ఆప్షన్ పెట్టుకుంటా, నాకు ఈ లాస్ట్ ఇయర్ ప్రకారం ఇందులో వచ్చేస్తుంది కదా అనుకోకుండా ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పేపర్ చూశారు, ఒక అతను 1000 ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఓకే, ఆ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవడానికి పరిమితి లేదు. కాబట్టి వాళ్ళ ర్యాంక్ ప్రకారం మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఒక 4-5 పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు, కరెక్టే. కానీ ఒక 4-5 వేల ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఎక్కువ పెట్టుకోవాలి. సో పెట్టుకునే ముందు వాళ్ళు ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోవాలి, లాస్ట్ ఇయర్లో నా ర్యాంకుకు నా కేటగిరీకి ఎక్కడ వస్తుంది అన్నీ ఒక 50, 60, 70 లేదా 100 ఎట్లా రాసుకొని ఆ కోడ్ రాసుకొని ఆ కోడ్ ప్రకారం పెట్టుకోవాలి.